పద్దుని నేను చదివిస్తాను. ఆ ఫ్యాక్టరీ గొడవేంటో నువ్వే చూడవయ్యా. అలాగేనండి. ఆ గాయత్రి దేవిని లేపేసినట్టే ఈ మేనేజర్ గారిని లేపేస్తే గాని. శశాంక్, నేను మావయ్య గాయత్రిని. అమ్మా గాయత్రి, మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. వస్తున్నానండి. పిన్ని, పద్దుకి లంచ్ బాక్స్ రెడీ చేసావా? అయ్యో నామతిమండా, మర్చిపోయానమ్మా. ఈ వాటి నుంచి అదొకటి కదూ. ఏంటి పిన్ని, కాలేజీలో సాయంత్రం దాకా క్లాసులుంటాయి. టిఫిన్ బాక్స్ పెట్టకపోతే ఎలా? ఇదిగో ఇప్పుడే పెట్టేస్తానమ్మా. పద్దు, మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను కదా, ఏం భయం లేదు. బుక్స్ అన్ని సర్దుకున్నావా? అక్క, బావ పిలుస్తున్నారే. అబ్బబ్బబ్బా, ఊపిరాణివ్వరు కదా. వస్తున్నానండి. సూర్య, సూర్య! ఏంటండి వచ్చేదాకా సూర్య సూర్య అంటూ 60 సార్లు అరవాలా? పిలిచినప్పుడు రాకపోతే అరవకుండా ఏం చేయమంటావు? మహాప్రభో, వచ్చాను కదా, చెప్పండి. నా పర్స్ కనిపించట్లేదు. బెడ్ మీదే ఉంది కదండి. ఓ, చూడలేదు. ఎందుకు చూస్తారు? ఏం కనిపించకపోయినా సూర్య సూర్య అంటే చాలు. కరెక్ట్, నువ్వు ప్రత్యక్షం అయిపోతావు. ఏం కావాలన్నా రెడీగా ఇస్తావు. ఏమ రైట్? అవును, మీరెప్పుడు రైటే గాని ఇంకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి. ఏంటి ఏంటి ఆడావుడి? అంటే ఇవాళ పద్మ కాలేజ్లో చేరింది కదండి, మొదటి రోజు కదా. పద్మ కాలేజీలో చేరిందా? ఎందుకు? ఎందుకేంటండి, పాపం దానికి చదువుకోవాలని ఆశ. ఏ, ఇప్పుడున్న కొంపల ముంచే తెలివితేటలు చాలవా? కాలేజీకి వెళ్ళి మళ్ళీ కొత్త కొత్త విద్యలు నేర్చుకోవాలా? అదేంటండి అలా మాట్లాడతారు? నా చెల్లెలు డిగ్రీ పూర్తి చేయాలనుకోవడం తప్ప? ఏది తప్పో ఏది ఒప్పో నీకే తెలియాలి. అది కాదండి. వద్దు, ఇంకేం చెప్పకు. నీ ఇష్టం, నీ కర్మ. చిన్నాడా, ఏం మాటలు రావి? లేకపోతే ఏంటమ్మా, మంచితనానికి కూడా హద్దంటూ ఉండాలి. యావండి ప్లీజ్. మాట్లాడితే ముందర కాళ్ళకి బంద వేసినట్టుగా ఇదొకటి. సర్లే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. యావండి ఒక్క నిమిషం. ఏంటి? అది మీరు అమీర్పేట్ నుంచే కదా వెళ్తారు. వెళ్తే పద్మ వాళ్ళ కాలేజీ అక్కడికి దగ్గరలోనే ఉంది. అయితే అది కాదల్లుడు, కొత్త ఊరు కదా, బస్సులు అవి పట్టుకొని టైంకి వెళ్ళగలుగుతుందో లేదోనని. మీరు తనని కాలేజ్ దాకా కార్లో డ్రాప్ చేస్తారేమోనని. అంటే నీ చెల్లెలు కాలేజీకి వెళ్ళడం కోసం రోజు నేను డ్రైవర్ డ్యూటీ చేయాలా? ఆహా, రోజు ఏం అక్కర్లేదు, ఇవాళ మొదటి రోజు కదా అని. సూర్య, నాకిష్టం లేని పని చేయమని నన్ను బలవంతం పెట్టద్దు. వద్దులే అక్క, బావకిష్టం లేకపోతే ఏం అక్కర్లేదు. నేనే ఎలాగో అలా బస్సులో వెళ్తాను. అయ్యో, ఒక్కదానివి ఎలా వెళ్తావే? పోనీ నేను నీ కూడా వద్దామంటే నాకు కూడా బస్సు నంబర్లు అవి ఏవి తెలియవాయే. చూశారు కదండి, ప్లీజ్ అండి. చిన్నాడా, నువ్వు ప్రత్యేకంగా వెళ్ళడం లేదు కదరా, వెళ్లే దారే కదా, అంతగా బ్రతిమిలాడించుకోవడం తప్పురా. తీసుకెళ్ళు. సరే. థ్యాంక్స్ అండి. పద్దు, బయలుదేరు. బుక్స్ అన్ని సర్దుకున్నావుగా? సర్దుకున్నానక్క. ఒక్క నిమిషం.
అక్క. ఇప్పుడు వెళ్ళు, క్షేమంగా వెళ్ళి హ్యాపీగా చదువుకో. అలాగే అక్క. బావా ఆ, వెళ్దామా? ఆ, ఉమ్. జాగ్రత్త పద్దు. అబ్బా అలాగేనమ్మా. బాయ్ అమ్మా. బాయ్ అక్క. బాయ్. పద్దు, మధ్యాహ్నం లంచ్ చేయడం మర్చిపోద్దు. అలాగే అక్క. బాయ్ బాయ్. బావా ఉమ్. కోపం వచ్చిందా? అదేం లేదు. నిజంగా ఏం లేదా? లేదని చెప్పానుగా. అమ్మయ్యా, మా బావకి నా మీద కోపం లేదు. బావా బావా. ఏంటి? అబ్బా ఎందుకు బావా అలా గుడ్లూరిమి చూస్తావు? బోరు కొడుతోంది బావా, ఏదైనా మాట్లాడొచ్చు కదా. డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అయితే నువ్వు డ్రైవింగ్ చేస్తూనే ఉండు, నేను మాట్లాడుతూనే ఉంటాను. అబ్బా హైదరాబాద్ ఎంత పెద్దదో కదా బావా. బావా బావా. చేతి తే. బావా నాకు సిటీ మొత్తం చూడాలనుంది, చూపించవు? నాకు టైం లేదు. ఏంటి బావా మొహం మీద కొట్టినట్టు అలా చెప్తావు? అబ్బా నా మాట తీరే అంతా. ఏం కాదు, నువ్వు మా అక్కతో నైస్ గానే మాట్లాడతావు, నాకు తెలుసు. నాతోనే ఇలా ఉంటావు. చెప్పు బావా. ఏంటి చెప్పేది? అదే చార్మినారు, గోల్కొండ, బిర్లా మందిరు, ట్యాంక్ బండు, పెద్దగా ఉంటుంది రామోజీ ఫిల్మ్ సిటీ, అవన్నీ చాలా బాగుంటాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. వాటన్నిటినీ చూడాలని ఎంతో ఆశగా ఉంది బావా, చూపించవు? పద్మ, నాకు కుదరదని నీకు ముందే చెప్పాను. నువ్వు వాటన్నిటినీ చూడాలనుకుంటే మీ అక్కతో వెళ్ళు, అంతేగాని నసపెట్టి నన్ను విసిగించుకో. అయినా ఏంటి బావా, నీ మరదల్ని ఆశగా అడిగానని కూడా లేకుండా. చూడు, అతిగా మాట్లాడడం, అతిగా చనువు చూపించడం నాకు అస్సలు నచ్చదు. నువ్వు నా భార్యకి చెల్లెలివే, అంతే, అంతలోనే ఉండు. అండర్స్టాండ్? కోటి రూపాయల మూలధనంతో ప్రారంభించబోయే ఈ ట్రస్ట్ బాధ్యతల్ని నీకప్పగించాలనుకుంటున్నాను. నీ వెనక నేనుంటాను. పవిత్రమైన ఈ ఆశయ సాధన కోసం నువ్వేసే ప్రతి అడుగులోనూ నీకు తోడు నీడగా నేనుంటాను పవని.
అమ్మా నీకెలా ఉంది ఇప్పుడు? గాయాలన్నీ తగ్గుముఖం పట్టాయి. ఇందాకే డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్లారు. మీతో మాట్లాడాక డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం అమ్మా. సమయానికి ఫోన్ చేసి పెద్ద గండం నుంచి గట్టెక్కించావమ్మా. నేను చేసింది ఏముందండి, అంతా మీరు చెప్పిందే కదా. అవునమ్మా, జ్వరంతో బన్నీ వాళ్ళ అమ్మ కోసం కలవరిస్తుంటే నా కడుపు తరుక్కుపోయిందమ్మా. అందుకేనమ్మా నిన్ను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడమన్నాను. నువ్వు మాట్లాడగానే వాళ్ళెంతగా పొంగిపోయారో తెలుసా అమ్మా? ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉందమ్మా. కానీ నాకు మాత్రం గిల్టీగా ఉంది. తప్పు చేస్తున్నానేమోననే అపరాధ భావం నన్ను వెంటాడుతోంది. లేదమ్మా, మనం చేస్తున్నది తప్పే కాదు. ఒక మంచి కోసం మనం ఆడుతున్న ఈ నాటకం పాపమూ కాదు. అమ్మా, నీ ఫోన్ రాగానే వాళ్ళు సగం నమ్మేశారు. ఇక నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా మేనేజ్ చేయగలిగితే మనం అనుకున్నది మనం సాధించినట్టేనమ్మా. కానీ ఆ ఇంట్లో ఉండేదెవరెవరో ఆ వివరాలేవీ తెలియకుండా ఎలా మేనేజ్ చేసేది? అవన్నీ మేనేజ్ చేయడానికే కదా మేడం ఈ మేనేజర్ ఉంది. అమ్మా అమ్మా ఈయనే రంగారావు గారు. మనిషి గంభీరంగా ఉన్న మనసు వెన్న. అమ్మా ఈవిడే జానకమ్మ గారు, రంగారావు గారి సతీమణి. చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపించే చల్లటి తల్లి. అమ్మా వీడే బన్నీ, గాయత్రీదేవి ముద్దుల కొడుకు, అల్లరి పెంకితనం కలబోసిన శిశింద్రి. అమ్మా వీడికి వాళ్ళ అమ్మంటే పంచ ప్రాణాలు. అమ్మా ఈయనేనమ్మా ఆదిత్య. ప్రమాదవశాత్తు కొన్నాళ్ల క్రిందట చనిపోయిన గాయత్రీదేవి గారి భర్త. అమ్మా ఈవిడ పేరు నోకాలమ్మ. పేరుకు పని మనిషి అయినా ఎవ్వరూ అలా చూడరు. ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటినే నమ్ముకునుంది. మాట జోరు కొంచెం ఎక్కువే అయినా ఆ ఇంట్లో వాళ్ల కోసం ప్రాణం పెడుతుంది. ఇకపోతే అమ్మా ఈయన గారి పేరే మీసాల వెంకటరత్నం, రంగారావు గారి తమ్ముడు. ఉన్న ఆస్తినంతా పేకాటలో ఆర్తకర్పూరంలాగా తగలేసిన ఘనుడు. అమ్మా ఈ ఆకారాన్ని చూసారా? ఆకారానికి తగ్గట్టు పేరు కూడా గజలక్ష్మే, వెంకటరత్నం గారి భార్య. భారీ కాయం, తిండిపోతూ, ఆశపోతూ, కుళ్ళుపోతూ కూడా. అమ్మా వీడేనమ్మా శశాంక్, వెంకటరత్నం గారి పుత్రరత్నం. అట్టదారిలో అయినా సరే రాత్రికి రాత్రి కోటేశ్వరుడైపోవాలనుకునే సోంబేరి. విషయం తక్కువ, పోజులు ఎక్కువ. అమ్మా చివరాఖరిగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఆస్తి కోసం గాయత్రీదేవిని హత్య చేయించిన దుర్మార్గురాలు, రాక్షసి, తేనిపూసిన కత్తి సౌందర్య. గాయత్రీదేవిని హత్య చేయించింది ఏ రాక్షస? అంటే ఈ సౌందర్యం నీకు తెలుసా అమ్మా? బాగా తెలుసు. స్వార్థానికి నిలువెత్తు రూపం, కుట్రలకి కుతంత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇది ఎక్కడ అడుగు పెడితే అక్కడ భూకంపాలే, ఉపద్రవాలే, అన్నీ వినాశనాలే. ఒక్క మాటలో చెప్పాలంటే
ఆడ రూపంలో కనిపించే ఆటం బాంబే ఈ సౌందర్య. తప్పు చేసింది. మేకవన్ని పులిలాంటి ఈ సౌందర్యకి ఆశ్రయం ఇచ్చి గాయత్రీదేవి చాలా పెద్ద తప్పు చేసింది. అవునమ్మా, అంతకు తగిన మూల్యాన్నే చెల్లించుకుంది. ఈ నీచురాల చేతిలో తన ప్రాణాలనే పోగొట్టుకుంది. అందుకేనమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది. ఆట అక్కడే ఆగిపోయిందనుకున్నాను. ఇక్కడ కూడా మొదలు కాబోతోందన్నమాట. అంతేకాదమ్మా, నువ్వు ఢీగొట్టబోతోంది ఒక బండరాయిని కాదు, పర్వతాన్ని. ప్రతి క్షణం నిన్ను వేటాడాలనుకుంటున్న ఒక క్రూర మృగాన్ని. కోటలోనే ఉంటూ ఆ కోటనే కూల్చడానికి సిద్ధపడ్డ ఒక భయంకరమైన శతజ్ఞి. ఈ సౌందర్య మాటని కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? పచ్చను బతుకు బండలు కావాలి. అది ఆత్మహత్య చేసుకోవాలి. కృష్ణని నువ్వు పెళ్లి చేసుకుంటేనే నా పగ చల్లారుతుంది. నా పగ తీరడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. చనిపోయిన గాయత్రి ఫోన్ చేయడం ఏంటో. ఆ బద్దీగాడిని ఓదార్చి రేపే వస్తున్నానని చెప్పడం ఏమిటో. అసలు ఏంటిదంతా? ఎంత ఆలోచించినా అర్థమే కావట్లేదు. ఇది కళా నిజమా? రెండూ కాదు, మాయ. ఆ మేనేజర్ చేసిన మాయ. సౌందర్య, ఏంటి నువ్వు అనేది? ఏంటమ్మా నువ్వు అనేది? ఎస్, ఇదంతా ఆ మేనేజర్ పన్నిన పన్నాగం. అంటే ఆ ముసలాలతో ఫోన్లో మాట్లాడింది మనిషి కాదు, దెయ్యం అంట. దెయ్యమే, ముసుగు దెయ్యం. గొంతు మార్చి గాయత్రి దేవిలాగా నటిస్తూ ఫోన్లో ప్రేమాభిమానాలు కురిపించిన పొగటి దెయ్యం. అంటే నీ ఉద్దేశం ఆ మేనేజర్ ఎవరో ఆడదాని చేత గాయత్రిలాగా ఫోన్ చేయించాడనా? అనా కాదు, అనే. గాయత్రి చచ్చిపోయింది. ఆ రోజు శవంగా మారిపోయింది. ఆ నిజాన్ని దాచిపెట్టిన మేనేజర్ డ్రామా ఆడుతున్నాడు. కావాలనే గాయత్రి బ్రతికే ఉందని అందరినీ నమ్మిస్తున్నాడు. ఎన్నాళ్ళు? వారమా, 10 రోజులా, నెల రోజులా? ఆ తర్వాత అయినా నిజం బయటపడక తప్పదుగా. గాయత్రి చచ్చిపోయినట్టు అందరికీ తెలిసిపోతుంది కదా. నో, తెలిసిపోవడం కాదు, మనమే తెలిసేలా చెయ్యాలి. ఆ మేనేజర్ ఆడుతున్న డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే, కానీ ఎలా? వదిన ఇంకా బెంగళూరులో ఉందని ఆ ముసలోళ్ళు నమ్ముతున్నారు. ఫోన్లో మాట్లాడాక నిశ్చింతగా కూడా ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి చచ్చిపోయింది అంటే చెప్పుతో కొడతాడు. ఆ ఇంట్లోనే మనల్ని నిలువెత్తు గోతి తీసి కప్పెడతారు. నిజమే, పెద్దనానికి కోపం వస్తే అంత పని చేయగలరు. సీన్లోకి మనం ఎంటర్ కాకూడదు. మన చేతికి మట్టంటకుండానే దానంతటా అదే నిజం బయటికి తన్నుకు రావాలి. బయటికి తన్నుకుంటా దానంతట అదే రావాలా? ఎట్టగమ్మాయా? చెప్తాను. శశాంక్, ఆ గ్రానైట్ క్వారీ కాంట్రాక్ట్ ఎప్పటితో పూర్తవుతుంది? అది గుర్తొచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే మంత్ ఇదే డేట్. ఆ కాంట్రాక్ట్ ని ప్రతి ఏటా రెన్యూల్ చేయించుకోవాలి కదా? తప్పకుండా చేయించుకోవాలి. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా రెన్యువల్ చేయించుకోవాలని వదిన చెప్పేది. ఓకే, అంటే ఆ కాంట్రాక్ట్ గడువు ఈ రోజుతో ముగిసిపోయింది. అవునవును. రేపటిలోగా మళ్ళీ రెన్యూల్ చేయించుకోకపోతే ఇంకెవరి చేతికో వెళ్ళిపోతుంది. Am I right? అవును, కానీ ఆ కాంట్రాక్ట్కి మనకు సంబంధం ఏంటి? మనకి కాదు, గాయత్రి దేవికి. అంటే ఏంటి కోడలా నువ్వు అనేదే? ఎస్ మామాజీ. రేపటిలోగా ఆ కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేయించాలి అంటే 24 hours లోగా గాయత్రి దేవి ఇక్కడికొచ్చి తీరాలి. ఎలా వస్తుంది? చచ్చింది కదా. గాయత్రి దేవి చచ్చిందని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఆ సేట్జీకి తెలియదు కదా. సౌందర్య,
నీకు ఆ సేట్జీ గురించి ఎలా తెలుసు? దట్ ఈస్ సౌందర్య. ఎవరి ప్లస్లేంటో ఎవరి మైనస్లేంటో తెలుసుకోవడమే ఈ సౌందర్య స్పెషాలిటీ. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటావు? జస్ట్ వెయిట్ అండ్ సీ. హలో, ఎవరు? నమస్తే సేట్జీ. నమస్తే, బోలో. ఎవరు? ఆహా, మీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాష? అది మీ వెల్ విషర్ని సేట్జీ. ఏం కావాలి? నాకేం వద్దు, మీకే ఓ సీక్రెట్ న్యూస్ చెప్పాలి. సీక్రెట్ న్యూస్? ఏమిటి అది? అది గాయత్రీదేవి చచ్చిపోయింది. క్యా? సేట్జీ, గాయత్రీదేవి చచ్చిపోయింది. తను రెన్యూల్ చేయించుకోవాల్సిన గ్రానైట్ క్వారీ కాంట్రాక్ట్ గడువు ఈ రోజుతో తీరిపోయింది కదూ. ఇది మీకు ఎలా తెలుసు అని మాత్రం అడగొద్దు. ఏం చెయ్యాలి అనేదే ఆలోచించండి సేట్జీ. ఆ కాంట్రాక్ట్ ని వెంటనే రెన్యూల్ చేసుకోకపోతే మీకు జరిగే నష్టం రోజుకి వేలల్లో కాదు, లక్షల్లో ఉంటుంది. హలో హలో హలో. అమ్మో అమ్మో అమ్మో, మన చేతికి మట్టంటకుండా అంటే ఏంటో అనుకున్నాను. కోడలు పిల్ల, నేను చూస్తా అంటే నాకు మహాభారతం గుర్తొస్తుంది. మడుగులో దాక్కున్న దుర్యోధనుడిని శ్రీకృష్ణ పరమాత్మ మాటలతో రెచ్చగొట్టి ఆడి బయటికి రప్పించి తొడలెనకొట్టించాడే. నువ్వు కూడా సేట్ని రెచ్చగొట్టి గాయత్రి బతికేలేదన్న నిజాన్ని బయటికి రప్పించబోతున్నావన్నమాట. అంటే ఆ మేనేజర్ నోటికి తాళం వేస్తోందన్నమాట. శబాసు, నా కోడలు మించిన ఆడపిల్ల అంటే ఆడపిల్ల లేదయ్యో, లేదు, ఈ దేశంలో లేదు. అబ్బో, లేదు. అవును సౌందర్య, ఆ సేట్జీ ఫోన్ నెంబర్ నాకే తెలీదు. నీకెలా తెలిసింది? దిస్ ఇస్ శాండీ. ఎవరిని ఎలా పట్టాలో ఎవరిని ఎలా కొట్టాలో ఉగ్గు పాలతోనే నేర్చుకుంది ఈ శాండీ.